హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే కిచెన్ టిప్స్, మనీ సేవింగ్ అండ్ టైం సేవింగ్ కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే లెమన్ చూస్తున్నారు కదా, ఇంకా వేస్ట్ అవుతున్నాయి, మనం ఈ లెమన్ ఇంకా స్టోర్ చేసుకోలేము అలాంటి లెమన్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ అనేది పిండేసుకోండి ఒక గిన్నెలోకి. అన్ని లెమన్ని ఇంకా మనం స్టోర్ చేసుకోలేము, ఇంకా పడేయాల్సి వస్తుందేమో అనుకున్న లెమన్ ఉంటాయి కదా, వాటిని ఇలా జ్యూస్ మొత్తం పిండేసుకోండి. జ్యూస్ మొత్తం పిండేసుకున్న తర్వాత ఐస్ ట్రే ఉంటుంది కదా, మన ఫ్రిడ్జ్ ట్రే, అందులో పోసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత తీసుకొని ఆ క్యూబ్స్ అనేది ఒక గిన్నెలో పెట్టుకొని, ఏ టైట్ కంటైనర్ ఏదైనా ఉంటుంది కదా, అందులో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకుంటే 1 month 2 months వరకు కూడా స్టోర్ అవుతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాటర్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అదే నిమ్మ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకొని ఆ నిమ్మ తొక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొద్దిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు వేపాకులను వేసుకోవాలి. వేపాకులు అంటే మామూలుగా యాంటీవైరల్, యాంటీ ఫంగస్ అంటారు కదా, యాంటీ బ్యాక్టీరియల్ అంటారు కదా, అలా యూజ్ అవుతుంది మనకి వేపాకులు. ఇందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. అంటే ఆ నిమ్మ తొక్కలో ఇంకా వేపాకులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది వాటర్లోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా మనకు తెలుస్తుంది, స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes, 5 minutes చాలు. అలా మరిగించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇప్పుడు వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక కొద్దిగా లైఫ్బాయ్ హ్యాండ్ వాష్ కానీ, డెటాల్ హ్యాండ్ వాష్ కానీ, మీ దగ్గర ఇంకా అవి కూడా లేకపోతే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా కాలిన్ బాటిల్లో పోసుకోవాలి. నేను యూజ్ చేసిన కాలిన్ బాటిల్ని క్లీన్ చేసుకొని పెట్టుకొని అందులో పోసుకున్నాను. మనం కాలిన్ యూజ్ చేసే ప్లేస్లో ఈ లిక్విడ్ అనేది యూజ్ చేయొచ్చు. మామూలుగా గ్యాస్ తుడుచుకోవచ్చు, మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా వుడెన్ ఫర్నిచరు, విండోస్ అలాంటివి క్లీన్ చేసుకోవడం. మనం కాలిన్ యూజ్ చేసి ఏమైతే క్లీన్ చేస్తామో దాని ప్లేస్లో ఈ లిక్విడ్ అనేది యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను. తర్వాత టిప్ ఏంటంటే, ఒక ప్లేట్లోకి కొద్దిగా కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, 2 tablespoon వరకు లెమన్ జ్యూస్, 1 tablespoon వరకు వంట సోడా, బేకింగ్ సోడా, కొద్దిగా విమ్ జెల్ కానీ వేసుకొని కొద్దిగా ఒక 3-4 డ్రాప్స్ అట్ట వరకు వేసుకున్న తర్వాత పిల్లల గోడల మీద ఏదో ఒకటి గీతలు, పెన్ను కానీ, పెన్సిల్, స్కెచ్ పెన్లు ఇలాంటివి గీతలు గీస్తూ ఉంటారు. ఒక క్లాత్ తీసుకొని ఇందులో ముంచుకొని ఇలా తుడుస్తూ ఉంటుంటే ఆ మరకలు అనేవి పోతాయి. అలా కాకుండా ఇవేమీ లేకపోయినా కానీ ఒక్క బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉన్నా కానీ అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ క్లాత్ ముంచుకొని ఇలా రబ్ చేసుకున్నా కానీ, తుడుచుకున్నా కానీ నీట్గా మరకలు అనేవి పోతాయి. చూడండి, ఇవన్నీ లేకపోయినా మీ దగ్గర వంట సోడా ఒక్కటి ఉన్నా కానీ దాంతోనైనా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా మరకలు పోతాయి. మన గోడ కూడా మళ్ళీ నీట్గా కనిపిస్తుంది. అలాంటి మరకలు ఉంటే మనకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, గోడ కూడా నీట్గా ఉండదు. ఇలా మనం తుడుచుకున్నామంటే ఆ మరకలన్నీ పోతాయి. పెన్ను, పెన్సిల్, స్కెచ్ పెన్ను ఏది రాసినా కానీ పిల్లలు ఆ మరకలన్నీ నీట్గా పోతాయి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా పోయాయో. తర్వాత టిప్ ఏంటంటే, మనం సిల్వర్ బౌల్స్ కానీ, ఇంకా సిల్వర్ ఐటమ్స్ ఏమన్నా కానీ, సిల్వర్ పట్టీలు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటివి నల్లగా అయిపోతాయి. అవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ పట్టీలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని 1 tablespoon వరకు సర్ఫ్ వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ వాడుతున్నా కానీ ఆ సర్ఫ్ 1 tablespoon వరకు వేసుకొని ఇలా కలుపుకోండి. ఒక 5 minutes వరకు బాగా మరగనివ్వండి. ఈ వాటర్ని బాగా మరిగితే చూడండి ఆ పట్టీల్లో ఉన్న బ్లాక్నెస్ మొత్తం వాటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇలా హాఫ్ వరకు బాగానే క్లీన్ అవుతుంది. ఇలా తర్వాత ఒక బ్రష్ తీసుకొని బాగా రుద్దితే ఇంకా ఆ మురికంతా పోతుంది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లోనే బాగా మెరుస్తాయి పట్టీలు కూడా. ఇలా ఎప్పుడైతే మురికి పట్టిందో మన పట్టీలు అప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయి. ఈజీగా చేసుకోవచ్చు. 10 minutesలో ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. తొందరగా క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఫాలో అయితే.
ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే సిటీలలో మనం మ్యాట్రెస్ పరుపులు బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటికి డస్ట్ ప్రూఫ్ వేసినా కానీ వాటర్ ప్రూఫ్ ఏది వేసినా కానీ ఆ పరుపులకి అనేది ఆ డస్ట్ అలాగే ఉండిపోతుంది. పల్లెటూరులో అయితే నవ్వారు మంచాలు ఇంకా వాటర్ పోసుకొని అలా క్లీన్ చేసుకుంటాం కదా, అలా ఉతికేసుకుంటారు. సిటీలో మాత్రం ఇలా పరుపులో వాటర్ పోయలేం కదా, అలాంటప్పుడు ఈ డస్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మీ దగ్గర వేస్ట్ దుప్పటి ఉన్నా కానీ నేనైతే ఏదైతే దుప్పటి వాషింగ్ చేయాలనుకుంటున్నానో ఆ దుప్పటి డెటాల్ వాటర్లో కానీ కంఫర్ట్ వాటర్లో కానీ పిండుకొని ఆ నీళ్ళు మొత్తం పిండేసుకొని ఇలా పరుచుకొని నేను చపాతీ కర్రతో అయితే ఇలా కొడుతున్నాను. మీ దగ్గర ఏదన్నా పెద్ద కర్ర ఉన్నా కానీ అలా కొట్టేస్తే ఆ దుమ్ము మొత్తం నీట్గా పోతుంది. ఆ పరుపు నేను వీక్లీ వన్స్ అయినా నీట్గా అలా క్లీన్ చేస్తాను. దానికి బాగా కనిపించట్లేదని ఈ పరుపు కూడా అలానే క్లీన్ చేసి చూపించాను. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా నీట్గా క్లీన్ అవుతాయి పరుపులు కూడా. తర్వాత టిప్ ఏంటంటే మన ప్లాస్టిక్ డబ్బాలు కానీ అది జార్స్ కానీ ఉంటాయి కదా, గాజు సీసాలు, అలాంటి వాటి మీద ఇలా లేబుల్స్ ఉంటాయి. అవి ప్లాస్టిక్ డబ్బాల మీద అయితే టూత్ పిక్తో తీసేస్తే కొన్ని బాటిల్స్ మీద వస్తాయి, కొన్ని బాటిల్స్ మీద రావు. అలాంటప్పుడు వాటర్లో కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా వేసుకొని ఇలా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. తర్వాత ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల స్టిక్కర్ అనేది అలానే ఉండిపోతుంది. అలాంటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసుకొని మన వంట నూనె ఉంటుంది కదా అది వేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. మొత్తం అది స్టిక్కర్ కూడా లోపల స్టిక్కర్ ఎక్కడా లేకుండా నీట్గా అయిపోతుంది, ఆ స్టిక్కర్ కూడా కనపడకుండా. తర్వాత టిప్ ఏంటంటే పాలు పొంగిపోతూ ఉంటాయి, ఐలో పెట్టినా సిమ్లో పెట్టినా పొంగిపోతూ ఉంటాయి, మర్చిపోతాము. అలాంటప్పుడు ఇలా స్టీల్ గిన్నె కానీ మీ దగ్గర చెక్క గరిటె కానీ ఏది ఉన్నా కానీ అందులో వేస్తే పాలు పొంగకుండా ఉంటాయి. తర్వాత టిప్ ఏంటంటే మనం సిజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం, అవి కూడా షార్ప్గా లేకుండా మొద్దుబారుతాయి. అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ అట్టని కట్ చేసి చూడండి, చాలా బాగా షార్ప్ అవుతాయి. తర్వాత ఏంటంటే మన గ్యాస్ బర్నర్స్ చూడండి, ఒకటి మంచి కలర్లో ఉంది, ఒకటి మాత్రం బ్లాక్ కలర్లో ఉంది. అది నేను చింతపండులో ఓవర్ నైట్ నానబెట్టి క్లీన్ చేసుకుంటే చాలా బాగా నీట్గా క్లీన్ అయింది. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఈ బ్లాక్గా ఉన్న బర్నర్ని 1 గంట మాత్రమే నానబెట్టి క్లీన్ చేశాను. అదే మీరు ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది, ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చింతపండులో నానబెడితే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. కట్ చేసుకోవడానికి చాపింగ్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం కదా, అది ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియదు, అందుకని నేను బ్యాక్ అని రాసుకున్నాను. మీరు ఏదో ఒక గుర్తు పెట్టుకుని అప్పుడు ఫ్రంట్ సైడ్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకున్నా కానీ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ దీన్ని ఒక నిమ్మ చెక్క మీద కొద్దిగా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతుంది. డైలీ మామూలు లిక్విడ్తో సోప్తో క్లీన్ చేస్తాం కదా, అలాగే మంత్లీ వన్స్ ఆయిల్ రాసుకొని పెట్టుకుంటే బాగా క్లీన్ అవుతుంది. ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.